నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. పేపర్ ముచ్చటకు స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తలను చూసి వాటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. జ్వరం వచ్చింది, 57,013 మందికి ఫీవర్. తొలి రోజు సర్వేలో గుర్తింపు. 56,466 మందికి మందుల కిట్ల పంపిణీ. రాష్ట్రంలో 5 రోజుల పాటు సాగనన్న సర్వే. ఒక్కో బృందం 25 ఇళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు. వ్యాక్సిన్ తీసుకోకుంటే అప్పటికప్పుడే టీకా. జ్వర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా. మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. కోవిడ్ పరిస్థితులపై ప్రగతి భవన్లో సమీక్ష అని చెప్పేసి ప్రధానంగా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటింటికి జ్వర సర్వే అనేది తొలి రోజు 57,013 మందికి ఫీవర్ ఉన్నట్లు గుర్తించి వారికి కిట్లు అందించడం అనేది జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జ్వర సర్వే ప్రారంభమైంది. ఈ మేరకు తొలి రోజే 33 జిల్లాలలో 57,013 మంది జ్వర బాధితులను గుర్తించారు. అందులో 56,466 మందికి హోమ్ ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మెదక్, జనగామ, హన్మకొండ జిల్లాల్లో సగటున 2,000కు పైగా జ్వర బాధితులను గుర్తించారు. రెండో వేవ్ను 3-4 దఫాలుగా ఫీవర్ సర్వే నిర్వహించగా మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో భాగంగానే తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బృందాలు రంగంలో దిగాయి. పల్లెలు, పట్టణాల్లో ఉంటున్న వైద్య సిబ్బంది జల్లపడుతున్నారు. ఒక్కో బృందంలో 3 సభ్యులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీలో పనిచేసే వర్కర్లు దీంట్లో భాగమవుతారని చెప్పేసి వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది. కోవిడ్ భయం, ఇంట్లోనే టెస్ట్ నయం. అందుబాటులో స్వీయ పరీక్ష కిట్లు. పెరిగిన కొనుగోళ్లు. సోషల్ మీడియాలో చూసి వినియోగంపై అవగాహన. పాజిటివ్ వస్తే వివరాలు అప్లోడ్ చేయని కొందరు. రాష్ట్రంలో రెండో రోజు 4,000కు పైగా కరోనా కేసులు. ఆర్ఎఫ్సిఎల్లో 300 మందికి కరోనా. ఉత్పత్తి బంద్. ఐసోలేషన్ సెంటర్లో ఉండనక్కర్లేదు. విదేశీ పాజిటివ్లకు మినహాయింపు. కేంద్రం. దేశంలో కొత్తగా 3,47,000 కరోనా కేసులు నమోదు. ఈ కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే మన ఓవరాల్గా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే 3,47,000 కేసులకు పైగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవి మరింత పీక్స్కి వెళ్ళే పరిస్థితి నెలకొంది. విదేశీ పాజిటివ్లకు మినహాయింపు ఇచ్చింది. ఐసోలేషన్ సెంటర్లో ఉండనక్కర్లేదు, అంటే ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. అంటే ప్రభుత్వం గుర్తించిన ఐసోలేషన్లో కాకుండా మీరు మీ సొంత ఐసోలేషన్లో ఉండే విధంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. మళ్లీ బాధుడు. భూముల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతి. కసరత్తు ప్రారంభించిన రిజిస్ట్రేషన్ శాఖ. 2-3 రోజుల్లో జిల్లా అధికారులకు నివేదికలు. 6 నెలల క్రితమే భూముల ధరలు 50% పెంపు. మరోసారి భారీగా పెరిగే అవకాశం. ప్లాట్లు, అపార్ట్మెంట్లపైన భారం. రాష్ట్రం వచ్చిన తొలి 7 ఏళ్లు పెంచని సర్కార్ గత ఏడాది నుంచి మళ్ళీ ఈ సంవత్సరంలోపు మళ్ళీ ఒకసారి పెంచే ప్రయత్నం. బడ్జెట్కు కటకట. జీఎస్టీతో చేతులు కట్టేసిన కేంద్రం. పెట్రోల్, మద్యంపై పెంచితే ప్రజాగ్రహమే. భూములపై పెంచిన రూ. 4,000 కోట్లే వచ్చే అవకాశం. నేల విడిచి సాము కుదరకపోవచ్చు అని చెప్పేసి ప్రధాన వార్త ప్రచురణ జరిగింది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు మూసుకుపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంపై దృష్టి సారించింది. రాష్ట్రం మొత్తం ప్రధాన రహదారుల వెంట ఎకరం ₹1,00,00,000 పలుకుతున్న నేపథ్యంలో వాటి మార్కెట్ ధరలు భారీగా పెంచడం ద్వారా ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఆదాయం పెంచుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు 4 రోజుల క్రితం భూములు, ఇతర ఆస్తుల మార్కెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మర్నాడే అంటే బుధవారమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అందుకు అనుమతులు ఇస్తూ జీవో విడుదల జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ ఎంత పెంచాలో అంచనా వేసే కసరత్తును స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి భూముల ధర సవరణ కసరత్తు చేపట్టేవారు. 2013లో చివరిసారి భూముల విలువలను పెంచారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 8 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కారు భూముల విలువలను పెంచలేదు. కాకపోతే గత సంవత్సరం నుంచి ఒకే సంవత్సరంలో 2 సార్లు పెంచింది అనేది
ప్రధాన వార్త. మూడున విచారణకు రండి. రాష్ట్ర సీఎస్ డీజీపీకి లోక్సభ సభా హక్కుల ఉల్లంఘన కమిటీ ఆదేశం. హోంశాఖ కార్యదర్శి కరీంనగర్ సిపికి కూడా తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్ట్ చేశారు. కరీంనగర్ సిపి సహా ఇతర పోలీసు అధికారులపై చర్యలు తీసుకోండి. కమిటీ విచారణలో బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై విచారణ జరుగుతున్న లోక్సభ సభా హక్కుల ఉల్లంఘన కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి సమన్లు జారీ చేసినట్టు విశ్వసనీయ వర్గ సమాచారం తెలిపాయి. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కరీంనగర్ పోలీస్ కమిషనర్ కూడా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసినట్లు సమాచారం. మంచు తుఫానుకు భారతీయ కుటుంబం బలి. అమెరికా కెనడా సరిహద్దుల్లో విషాదం. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో చిన్నారి, టీనేజర్ సహా 4 దుర్మరణం. సరిహద్దుకు 40 అడుగుల దూరంలో మృతదేహాలు. మానవ అక్రమ రవాణా అనుమానంతో ఒకరి అరెస్ట్. ఏపీలో సమ్మె సైరన్. వచ్చే నెల 7 నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మె. 24న సమ్మె నోటీస్ ఇస్తామని వెల్లడి. 5న సహాయ నిరాకరణ. అన్ని యాప్స్ డౌన్. పీఆర్సీ సాధన సమితి ఉద్యమ కార్యాచరణ. 4 జేఏసీలుగా కలిసి సమితిగా ఏర్పాటు. పీఆర్సీని వ్యతిరేకిస్తున్నట్టు సీఎస్కు స్పష్టీకరణ. జనవరి నెలకు పాత జీతాలు ఇవ్వాలని వినతి. అశుతోష్ కమిటీ నివేదిక ఇచ్చి చర్చ జరపాలి. మీడియా సమావేశంలో ఉద్యోగ నేతల వెల్లడి అని చెప్పేసి అక్కడ ఏపీలో ఉద్యోగ సంఘాలు ఆ పీఆర్సీకి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం వచ్చినట్టు పీఆర్సీకి వ్యతిరేకంగా ఒక ఉద్యమం అనేది ఈ సమ్మె అనేది చేస్తాం అనేది ప్రకటించాయి. జీతబత్యాలపై ఉద్యోగులు అన్ని అబద్ధాలే. కొత్త పీఆర్సీపై ప్రజల్లోకి వెళ్ళండి. కఠిన నిర్ణయం ఎందుకో వారికి చెప్పండి. మంత్రులతో కేబినెట్ భేటీలో ఏపీ సీఎం. ఉద్యోగులతో చర్చలకు కమిటీ సభ్యులుగా బుగ్గన, బొత్స, షేర్ని నాని, సమీర్ శర్మ, సజ్జల. రాష్ట్రంలో పుంజుకున్న బీజేపీ కానీ కేసీఆర్ను మాత్రం గద్దె దించలేదు. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 6 ఎంపీ సీట్లు గెలుచుకునన్న కమలం. 2 స్థానాలకు పడిపోనన్న కాంగ్రెస్. కేంద్రంలో నరేంద్ర మోడీనే హవా. రాహుల్కు మోడీతో పోలికే లేదన్న జనం. ప్రతిపక్ష నేతగా మమతా బెనర్జీకు ఓటు. సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ వెల్లడి. ప్రపంచంలోనే జనాదరణ మోడీకే అని చెప్పేసి స్పష్టం. తెలంగాణలో అధికార టీఆర్ఎస్తో డి అంటే డి అంటున్న బీజేపీ గతంలో కన్నా పుంజుకుందని ఇండియా టుడే సి ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. కానీ సీఎం కేసీఆర్ను గద్దె దించే అవకాశం మాత్రం లేదని పేర్కొంది. సర్వే ఫలితాలను ఇండియా టుడే మ్యాగజైన్ తాజాగా ప్రచురించింది. దీని ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో 17 లోక్సభ సీట్లకు బీజేపీ 6 సీట్లు వస్తాయి. 2019 లోక్సభ ఎన్నికల కన్నా 2 సీట్లను ఎక్కువ సాధిస్తుందని సర్వే పేర్కొంది. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు గత లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకోగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒక్క స్థానం కోల్పోయి 9 స్థానాలు పరిమితమవుతుందని వివరించింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లలో ఒక స్థానాన్ని కోల్పోతుందని వెల్లడించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 3 ఎంపీ స్థానాలు దక్కించుకోగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి దక్కేది కేవలం 2 సీట్లని తెలిపింది. దేశంలో ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ హవా నడుస్తుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చి చెప్పింది. 2021 ఆగస్టులో 54% మంది ప్రజలు మోడీ పనితీరు అద్భుతంగా ఉన్నదని ప్రశంసించగా ఇప్పుడు వారి సంఖ్య 62.8% పెరిగింది. అయితే 2020 ఆగస్టులో మోడీ పనితీరును ప్రశంసించిన 78% కంటే ఇది తక్కువేనని ఇండియా టుడే తెలిపింది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మాత్రం ప్రజాదరణలో వెనుకబడ్డారని పేర్కొంది. తమ సొంత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రజాదరణ విషయంలో కేవలం అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ ఒక్కరే 50% కన్నా ఎక్కువ ప్రజల మద్దతు ఉంది. ఇతర బీజేపీ సీఎంలు అందరూ 50% లోపేనని, బీజేపీయేతర ముఖ్యమంత్రులు మాత్రం ఈ విషయంలో చాలా ముందున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 71% మొదటి స్థానం నిలవగా మమతా బెనర్జీ 69%తో రెండవ స్థానంలో, స్టాలిన్ 67.5%తో మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఉద్ధవ్ థాక్రే, విజయన్, అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో మోడీకి
ఉత్తరప్రదేశ్లో 70%, గోవాలో 60%, మణిపూర్లో 73%, ఉత్తరాఖండ్లో 59% ప్రజాదరణ ఉన్నట్లు చెప్పడం గమనార్హం. కేవలం పంజాబ్లో 37% మాత్రమే మోడీకి ప్రజాదరణ అంతంత మాత్రంగా ఉందని ఇండియా టుడే తెలిపింది. కానీ బీజేపీయే అధికారంలో ఉన్న యూపీలో సీఎం యోగికి 47% ప్రజాదరణ మాత్రమే ఉంది. గోవా సీఎంకు అతి తక్కువగా 27%, మణిపూర్ సీఎంకు 32%, ఉత్తరాఖండ్ సీఎంకు 41% ప్రజాదరణ మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది. దీంట్లో ఈ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మోడీ కరిష్మానే కీలకం కానుంది. ఇక సీఎంగా ప్రథమ స్థానం యోగికే. దేశ ప్రజల దృష్టిలో అత్యంత జనాదరణ గల ముఖ్యమంత్రిలో ప్రథమ స్థానం మాత్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు దక్కింది. 27.1% మందికి యోగికి మద్దతు పలకగా ఆ తర్వాత స్థానాల్లో కేజ్రీవాల్, మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. ఇక ప్రజాదరణ విషయంలో మోడీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పోలిక లేదని మరోసారి స్పష్టమైంది. రాహుల్ను ప్రధానిగా చూడాలని కేవలం 6.8% మంది కోరుకోవడం గమనార్హం. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు కూడా మెరుగుపడిందని 58.7% జనం మోడీ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారని సర్వే తెలిపింది. ధరల పెరుగుదల, నిరుద్యోగాన్ని మోడీ వైఫల్యాలుగా జనం గుర్తించినప్పటికీ ఆర్థిక వ్యవస్థను ఆయన బాగానే నిర్వహించారని 51.9% ప్రజలు భావిస్తున్నట్లు ఇండియా టుడే సర్వే పేర్కొందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి సర్వే. అయితే ప్రతిపక్షాల వెనుకబాటుకు అదే కారణమనేది కూడా మోడీ ప్రభుత్వ పనితీరును వ్యతిరేకంగా జనం నమ్మదగ్గ అభిప్రాయాన్ని ప్రతిపక్షాలు కల్పించలేకపోవడమే వారు వెనుకబడిపోవడానికి కారణంగా ఈ సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు దేశానికి నాయకత్వం వహించిన ఇందిరాగాంధీ, వాజ్పేయి, నెహ్రూ కంటే మంచి ప్రధానిగా జనం మోడీని భావిస్తున్నారని తేల్చింది. ఇక మోడీ వారసుడిగా ఎవరుంటారని సర్వే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య గట్టి పోటీ ఉన్నదని తెలిపింది. దేశంలో ప్రతిపక్ష కూటమికి నేతగా ఉండటానికి మమతా బెనర్జీ అర్హురాలని 17% మంది పేర్కొనగా ఆ తర్వాత స్థానం కేజ్రీవాల్కు 16% దక్కింది. ప్రతిపక్ష నేతగా ఉండి అర్హతగా రాహుల్కు ఉన్నదని కేవలం 11% మందే భావించారు. అయితే మోడీ నాయకత్వంలోని బీజేపీని ప్రతిపక్ష కూటమి సవాల్ చేయగలదని 49% మంది ప్రజలు భావిస్తున్నారని ఇండియా టుడే పేర్కొంది. ఈ నేపథ్యంలో రానున్న 2 ఏళ్లు మోడీకి ఎంతో కీలకమని సర్వే తెలిపింది. ఆర్థిక విధానాలు బడా సంస్థలకు దోహదం చేస్తున్నాయని, స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం లేకపోవడం, ప్రజాస్వామిక సంస్థల ప్రమాణాలు పడిపోవడం, మైనారిటీల్లో ఆందోళన వంటివి మోడీకి వ్యతిరేక అంశాలుగా మారాయని ఇండియా టుడే పేర్కొంది. ఇక కాలుష్య కేంద్రాలుగా విశాఖ, హైదరాబాద్. చలికాలంలో వాయు కాలుష్యం పైకి సిఎస్ఈ తాజా అధ్యయనంలో వెల్లడి అని చెప్పేసి ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. ఇక వెలుగు విషయానికి వస్తే గ్లౌజులు, మాస్కులు ఇయ్యట్లే, చీర కొంగులు, కర్చీఫ్లతోనే సర్వే. రోజుకు 60 ఇండ్లు తిరుగుతున్న ఒక్కో టీం. తమకు వైరస్ అంటుతుందేమని భయం. సర్కారు తమ సేఫ్టీ పట్టించుకోవడం లేదని హెల్త్ వర్కర్ల ఆవేదన. N95 మాస్కులు ఇవ్వాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ బాధితులు 56,000కు పైగా బాధితులు. వారందరికీ మెడికల్ కిట్ల పంపిణీ. ఇక డైలీ కేసుల విషయానికి వస్తే 3,47,000 కరోనా కేసులు నమోదు. సగం మంది సిబ్బందితో ఢిల్లీలో ప్రైవేట్ ఆఫీసర్లు తెరవచ్చు. అనుమతించిన లెఫ్టినెంట్ గవర్నర్. కేజ్రీవాల్ సర్కార్కు ప్రతిపాదనకు ఓకే. వీకెండ్ కర్ఫ్యూ కొనసాగించాలి. కేరళ, తమిళనాడు సండే లాక్డౌన్. ఇక తెలంగాణ రాష్ట్రంలో 4,416 కేసులు నమోదు. 2 మృతి. మూడొంతులు పడావ్. రాష్ట్రంలో భారీగా తగ్గిన యాసంగి సాగు. వరి వేయద్దని సర్కార్ చెప్పిన ఫలితం. ఇప్పటి వరకు మొత్తం 16 లక్షల ఎకరాల్లో పంట వేయడం జరిగింది. ఇందులో వరి 7,64,000 ఎకరాల్లో వేయడం జరిగింది. ఇతర పంటలు 11,43,000 ఎకరాలు వేయడం జరిగింది. పోయిన సంవత్సరం మొత్తం సాగు 68,14,000 ఎకరాలు సాగు చేయడం జరిగింది. రైతులు లోన్లు కట్టలేదని ఇండ్లకు తాళం. ఖమ్మంలో డీసీసీబీ సిబ్బంది ఓవర్ యాక్షన్. తల్లాడ, నేలకొండపొడి మండలాల్లో 30 ఇండ్లు సీజ్. రైతులు పనులకు వెళ్లిన టైంలో ఇండ్లకు తాళాలు. చెట్ల కిందనే తలదాచుకున్న బాధితులు అని చెప్పేసి ఖమ్మం డీసీసీబీ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారు. అంటే
నిబంధనలు అతిక్రమించి ఇంటికి తాళం వేసిన పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వెలుగులో వార్త వచ్చింది. ఓపిక నశిస్తే పోరాటమే, కేంద్రం ఈసారైనా బడ్జెట్లో నిధులు ఇవ్వాలి. కేటీఆర్ 7 ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఫైర్. కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించాలని సర్కార్ నిర్ణయం. రాష్ట్రంలో 5 లక్షల నుండి 6 లక్షల కోతులు. జిల్లాల వారీగా కేంద్రాలు. కోతుల నియంత్రణపై ఆఫీసర్లతో మంత్రుల సమీక్ష. ఇది కోతుల నియంత్రణకు ఆ క్యాబినెట్ సంబంధించిన మంత్రుల సమక్షంలో సమీక్ష జరిగింది. రాష్ట్రంలో కోతుల నియంత్రణకు ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కోతుల కుటుంబ నియంత్రణకు జిల్లాల వారీగా కేంద్రాల ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు శుక్రవారం అరణ్య భవన్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డితో కలిసి అటవీ శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రివ్యూ నిర్వహించారనేది ప్రధాన వార్త. కొండ పోచమ్మ నుంచి చేవెళ్లకు నీళ్లియండి, సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ లీడర్ల వినతి. పాలమూరు పనులు ఇప్పట్లో అయ్యేలా లేవని ఆందోళన. నీళ్లు ఇవ్వకపోతే రాజకీయంగా దెబ్బతింటామని ఆవేదన. ప్రాణహిత చేవెళ్ల డిజైన్లో కొద్ది మార్పులు చేసి నీళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి. ఇక సాక్షి విషయానికి వస్తే, మెగా సిటీకి ఐటీ మకుటం. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటు. 50 ఎకరాలలో 15,000 కోట్ల పెట్టుబడితో ఐటీ దిగ్గజం రాష్ట్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొలిక్కి. ఫిబ్రవరిలో అధికారిక సంయుక్త ప్రకటన. తొలి దశల్లో 300 మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలో ఇప్పటికే ఫ్లిప్కార్ట్, కంట్రోల్ ఎస్, ఎస్పీసీఐ మొదలు ఉన్నటువంటి డేటా సెంటర్ల రంగంలో ప్రస్తుతం 49% వాటాతో ముంబై ప్రథమ స్థానంలో ఉండగా తెలంగాణ వాటా 7%గా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం డేటా సెంటర్ల సామర్థ్యం 30 మెగావాట్లు ఉండగా 2023 నాటికి మరో 66 మెగావాట్ల సామర్థ్యాన్ని యాడ్ చేయడం ద్వారా 9.5% వాటాగా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డేటా సెంటర్ పాలసీ కలిగి ఉన్న ఏకైక రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ ఈ రంగానికి మరిన్ని ప్రోత్సాహాలు ఇవ్వాలని భావిస్తోంది. చిన్నారుల ఆరోగ్యంపై కూడా ఫీవర్ సర్వేలో ఆరా. బాగుంటేనే బడి. జ్వర సర్వేపై విద్యాశాఖ దృష్టి. విద్యార్థుల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయిస్తున్న ప్రభుత్వం. కరోనా తీవ్రతపై అంచనాకు సర్కార్ ప్రయత్నం. పరిస్థితిని బట్టి 31 తర్వాత స్కూళ్ల ప్రారంభంపై నిర్ణయం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రశ్న జరిగింది. అంటే ఈ 31 వరకు కూడా అంటే పిల్లలలో ఎంత శాతం ఉంది, ఎక్కువ శాతం ఉంటే ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు లేకపోలేదని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏపీలో 10th పరీక్షలు మార్చిలోగా సిలబస్ పూర్తయ్యే అవకాశం లేనందున సెలవుల పొడిగింపుతో క్లాసులకు అంతరాయం. ఫీజు గడువు ఫిబ్రవరి తొలి వారం వరకు పొడిగించే ఛాన్స్. నేతన్నల కోసం కేంద్రంతో 7 ఏళ్లకు మోడీ సర్కార్ చేసిందేమీ లేదు. మంత్రి కేటీఆర్ ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోవట్లేదు. నేతన్నల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్ నిధులివ్వాలి. ఇప్పటికైనా బండి సంజయ్ మధురు నిద్ర వీడాలి. సిరిసిల్ల నేతల కోసం మెగా పవర్ లూమ్ కష్టాలు సాధించాలని డిమాండ్. కేంద్ర మంత్రులు సంజయ్కు లేఖలు. కరోనానే పెద్ద పరీక్ష. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో భారీగా కేసులు. పంజాబ్, మణిపూర్లలో మొదటి విడతగా వ్యాక్సినేషన్ అసంపూర్ణమే. పంజాబ్లో 79%, మణిపూర్లో 58% పూర్తి. బీజేపీది 1 గేర్ కార్. హిందుత్వ పేరుతో ఆ కారు వెనక్కి వెళ్తుంది. మతపరమైన రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు, మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ ఆర్ఎల్డీ కూటమిదే విజయం. ఆర్ఎల్డీ చీఫ్ జయాన్ చౌదరి మనోగతం అని చెప్పేసి సాక్షి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రశ్న జరిగింది. ఇక ఈనాడు విషయానికి వస్తే, సగం పనులే. నగరాలు, పురపాలికల్లో అర్థాంతంగా ఆగిన పురోగతి. నిధులు లేక కొన్ని చోట్ల, నిధులున్నా చాలా చోట్ల కొనసాగుతున్న తాత్సారం. గోదావరి కనిలో పిల్లర్ల వరకే పూర్తయిన మహిళా సాధికారికత భవనం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రశ్న జరిగింది. అదేవిధంగా నిజామాబాద్లో ఆగిన భూగర్భ డ్రైనేజ్ అనుసంధాన పనులు. 14 ఏళ్లుగా కరీంనగర్ భూగర్భ డ్రైనేజ్ పనులు కొనసాగుతూనే ఉన్నట్లు చెప్పింది. అదేవిధంగా ఏపీ ఉద్యోగుల సమ్మె సైరన్. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి 23న సిఎస్కు నోటీసులు అందజేత.
ఉద్యమ కార్యాచరణ వాళ్ళది ఎలా ఉంది అంటే జనవరి 23 అన్ని జిల్లాల కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి. జనవరి 26న సిఎస్కు సమ్మె నోటీస్ ఇస్తారు. ఇది ఏపీ ఉద్యోగుల సంఘం ఇచ్చినటువంటి నోటీసులు. జనవరి 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, సచివాలయంలో ప్రత్యేక నిరసన. జనవరి 26న అంబేద్కర్ విగ్రహానికి అన్ని చోట్ల వినతి పత్రాలు. జనవరి 27న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్షలు. ఫిబ్రవరి 3న చెలో విజయవాడ. ఫిబ్రవరి 5న అన్ని ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది సహాయ నిరాకరణ. ఫిబ్రవరి 7న 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె. దేశ రాజధానిలో నేతాజీ భారీ విగ్రహం. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలకు గుర్తుగా ప్రధాని మోడీ ప్రకటన. రేపు హోల్గ్రామ్ ఆవిష్కరణ. తెలంగాణ శిలతో ఇండియా గేట్ దగ్గర పెట్టే సుభాష్ చంద్రబోస్ విగ్రహం 25 అడుగులు ఎత్తు ఉంటుందని, దీన్ని తెలంగాణ నుంచి తెచ్చే గ్రానైట్ రాయితో నిర్మిస్తామని శిల్పి అద్వైత ఘడ్నాయక్ తెలిపారు. ఒడిశాకు చెందిన ఘడ్నాయక్ ఢిల్లీలో నేషనల్ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతటి గొప్ప అవకాశం తనకు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారని చెప్పేసి ప్రధాన వార్త. ఇది ఈరోజు పేపర్ ముచ్చట. తిరిగి రేపటి పేపర్ ముచ్చట్లు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.